జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు సంక్రాంతి పండుగ వరకు పెండింగ్ బిల్లులు ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాప్రా సర్కిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సంగిశెట్టి రవీందర్ సాగర్ కోరారు. ఈ కార్యక్రమంలో చిలుక సైదులు, వెంకటయ్య, వెంకటస్వామి, గౌని సైదులు, ఏ శేఖర్, గిరి, రవి, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ బిల్లులను సమావేశము పాత్రికేయుల సమావేశం సందర్భం ఏంటంటే, మాకు గతంలో సంవత్సరం నుండి కూడా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన పనులకు సంవత్సరం నుండి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పెట్టింది. ఎలక్షన్ బిఫోర్ కూడా మా యొక్క వెనుకబడిన కాంట్రాక్టర్లతోటి మెయింటెనెన్స్ వర్కులను దాదాపుగా 2000 కోట్ల రూపాయల వర్కులను పనిచేయించుకున్నది. చేయించుకొని అరకొర పేమెంట్లు ఒక 200-300 కోట్లు ఇచ్చి 1500 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. ఎలక్షన్కు బిఫోర్ కూడా ఇగో ఇస్తాం, అగో ఇస్తాం, మీరు పని చేయండి, మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ నెలలు ఇస్తాం, 2 నెలలు ఇస్తాం అని కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఆయనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి సాగనంపినాం. ఆల్రెడీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం హైదరాబాద్లో ఇన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచింది, మజ్లిస్ కూడా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచిందంటే కేవలం మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ల పుణ్యం అంటూ ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. కానీ మేము ఇంత కష్టపడి అప్పులు తెచ్చి, ఓడీలు తెచ్చి, క్రెడిట్ తెచ్చి, లోన్స్ తీసుకొని ఒక్కొక్క కాంట్రాక్టరు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పనులు చేసి ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్కు పంపిస్తే వాళ్ళు గెలిచి ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అయితే ఇద్దామనే పాపాన పోలేదు. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అతను ఇలా ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఆఫీసర్లకు 1వ తారీఖు జీతాలు ఇస్తానని మాటిచ్చిండు. కానీ ఇవాళ కాంట్రాక్టర్ల బిల్లులు సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా తెలంగాణలో పుట్టిన బిడ్డలే, తెలంగాణ కాంట్రాక్టర్లే. మరి ఇవాళ వీళ్ళకి పేమెంట్ లేకుండా సంవత్సరాల పొరత ఆపినట్లయితే మరి ఏ విధంగా ముందు పనులు చేయగలుగుతారు? ఇలా బస్తీలో పనులు ఎలక్షన్కు బిఫోర్ కొన్ని వేల టెండర్లు పిలిచిర్రు. అవి మేము ఇప్పటికి కూడా 50% తవ్వి పని స్టార్ట్ చేసి పెట్టడం జరిగింది. బిల్లులు ఇగో ఇస్తాం, అగో ఇస్తామంటే కూడా సగం చేసినాక ఆ తర్వాత మాకు క్రెడిట్ దొరకడం బంద్ అయిపోయింది, అప్పులు కుట్టడం బంద్ అయిపోయింది. ఇచ్చిన లోన్లకు కూడా మేము కనీసం కట్టే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఆ పనులు ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ 1 మంత్ కూడా ఆపడం జరిగింది. ఆపిన పనులు ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది, కానీ ఎక్కడ కూడా కాలనీలలో పనులు చేసిన పాపన పోలేదు. ఇప్పటికీ ఉన్న రాజకీయ నాయకులు, గతంలో ఉన్న కార్పొరేటర్లు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు రోజు కాంట్రాక్టర్లను ఫోన్ చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు దోపెట్టిరు అని అంటున్నారు. కానీ మరి పేమెంట్స్ గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పటికైనా వీళ్ళ పేమెంట్లు ఇచ్చినట్లయితే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోతారు? మళ్ళీ పెట్టుబడిగా మధ్యతరగతి కాంట్రాక్టర్లు వీళ్ళ జీవిత శైలి ఇదే అనే వీళ్ళకు ఒక జీవితాన్ని ముందు సాగించినట్టు ఉంటుందని కూడా వాళ్ళు ఆలోచించకుండా మా పనులు చేయండి, మీరు ఎందుకు టెండర్లు పెట్టిండ్రు, ఎందుకు టెండర్లు వేసిండ్రు అని కూడా వాళ్ళు మాటలు అనడము, ఆ తర్వాత అధికారులతోటి కుమ్మక్కై నోటీసులు ఇప్పించడం జరుగుతుంది. అంతేగాని మా పేమెంట్ విడుదల చేద్దాము, మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోతారు? మళ్ళీ వీళ్ళకు కనీసం ఇవాళ మా కాంట్రాక్టర్లకు ఒక పండుగ వస్తే పండుగ చేసుకునే పరిస్థితి లేదు. మా కుటుంబంలో ఒక అనారోగ్యానికి గురైతే కనీసం హాస్పిటల్ ఖర్చులు పెట్టడానికి కూడా నానా ఇబ్బంది అయిపోయింది. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒక్కటే, గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఈరోజు ఇంటికి పోయింది. కాంట్రాక్టర్లకు పనులు చేయించుకొని 1 రూపాయి కూడా పేమెంట్ చేయకుండా దాని మీద వంకలు పెట్టి విజిలెన్స్కి ఇచ్చి నానా ఇబ్బందులు పెట్టి కూడా ఇవాళకి కూడా కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పేమెంట్లు ఆపుకున్నది. ఇవాళ మేము కట్టిన ఈఎండీలు 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, అవి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయము, ఈరోజు మాకు సంక్రాంతి లోపుగాన డబ్బులు ఇవ్వనట్టయితే మేము సంక్రాంతి తెల్లారి
ప్రతి ఒక్క సర్కిల్లో మేమందరం కాంట్రాక్టర్లను కలిసి ప్రతి ఒక్క సర్కిల్లో కూడా ధర్నా చేయడానికి పిలుపునిచ్చుకున్నాం. అదేవిధంగా పండుగ తెల్లారి సర్కిల్లో ధర్నా చేయడం, ఆ తర్వాత హెడ్ ఆఫీస్లో ధర్నా చేయడం, ఆ తర్వాత ప్రజాభవన్లో కూడా ధర్నా చేసే పరిస్థితి మాకు ఉంది. 100% ఈ పత్రికా విలేకరుల సమ్ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అని కాదు, మొన్ననే వచ్చింది ప్రభుత్వం మాకు తెలుసు, కానీ మా పరిస్థితులు అట్లున్నాయి. మా పరిస్థితులు ఆ రకంగా ముందుకు సాగాలని చెప్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇంటి దగ్గర వచ్చి సాయంత్రం వరకు అప్పులో కూర్చుంటున్నారు. ఇవాళ మా భార్య పిల్లలు కూడా కనీసం కాలేజీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. అలాంటప్పుడు చోద్యం చూసుకుంటా 1వ తారీఖు ఉద్యోగస్తులు ఇక్కడ ఆఫీసర్లు జీతాలు తీసుకొని మాకు నోటీసులు పంపిస్తున్నారు తిరిగి మళ్ళా. మరి సంవత్సరం కూడా వీళ్ళకి డబ్బులు లేవు, కనీసం వీళ్ళ జీవనశైలి ఎట్లా, మరి వీళ్ళు కూడా తెలంగాణలో పుట్టిన బిడ్డలే కదా అనే ఆలోచన లేకుండా ఆఫీసర్లు అనేంత మాత్రాన 1వ నెల జీతాలు తీసుకొని ఇవాళ మాకు నోటీసులు బలవంతంగా నోటీసులు పంపిస్తున్నారు. కనుక ఈ సందర్భంగా తెలియజేయడం ఒకటే, పేమెంట్లు ఇయ్యనట్లయితే పండుగ సంక్రాంతి లోపు 100% మీ ప్రజాభవన్లో వచ్చి కూడా మేము ధర్నా కూర్చుంటామని కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఏమన్నా వినతి పత్రాలు నటించారా? ఆల్రెడీ మేము ఎప్పుడైతే ఈ ప్రజాభవన్లో ఏర్పరిచారో ఆ రోజు నుండి కూడా ప్రతి వీక్లీ పోయి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పిఏ గారికి, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. నిన్న మంగళవారం రోజు కూడా మరొక లెటర్ పెట్టడం జరిగింది. అయ్యా మరి మాకు పండుగలు వస్తున్నాయి, ఈ రకంగా ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అతను ప్రమాణం స్వీకారం చేసిన ఒక 4-5 రోజుల్లోనే ఉన్న ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ ఉద్యోగంలో చేరి సీటు పట్టుకొని ఏలాడబడుతుండో వాళ్ళందరినీ ఐఏఎస్ ఆఫీసర్ నుండి అటెండర్ దాకా తీసేస్తా అని చెప్పిండు. మరి ఏమైంది? ఇవాళ జిహెచ్ఎంసీలో ఏసీ ఫైనాన్స్లో జయరాజ్ కెనడీ అని ఇప్పటికి రిటైర్మెంట్ అయినాక 5 సంవత్సరాలు అయింది అక్కడనే కూర్చొని పెద్ద కాంట్రాక్టర్లకు, ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు 100 కోట్లు 200 కోట్లు రిలీజ్ చేసుకుంటా వాళ్ళు ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఇవాళ అదే సీటు పట్టుకొని కమిషన్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఇవాళ ఆయన కాంప్రమైజ్ చేసుకుంటూ అదే సీట్లో కూర్చొని చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకుండా ఈ సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి ఈ కెనడీ విషయంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు చర్య తీసుకుంటలేడు? మరి అందరినీ తీసేసని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసేసిండు. మరి ఈ జయరాజ్ కెనడీ కమిషన్ పట్టుకొని ఏలాడబడుతున్నాడు. ఇప్పుడు ఉన్న కమిషనర్ గారు కూడా ఇప్పటిదాకా మాకు ₹1 పేమెంట్ రిలీజ్ చేయలేదు. అతను దాదాపుగా 3 నెలలు 4 నెలలు అయింది వచ్చి. మరి కనీసం కాంట్రాక్టర్లు ఇలా లోన్ కోమంటుండు. లోన్ 7.7% కట్ చేస్తే ఇవాళ మాకు వచ్చే ఆదాయం లోన్కే పోతే మేము తెచ్చిన అప్పులు ఏ రకంగా కట్టాలి, వడ్డీలు ఎట్లా కట్టాలి, మరి మేము ఎట్లా బతకాలి? ఇది కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా దీన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకనంటే మేము కూడా ఇవాళ కష్టపడితే కానీ కడప నిండే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న జిహెచ్ఎంసీ రేట్లకు, ఉన్న హెచ్ఎండిఏ రేట్లకు, ప్రాజెక్టుల రేట్లకు 200% తేడా ఉంది. అయినా మేము ఇవాళ పని చేస్తున్నాం. ఇవాళ గల్లీలో సీసీ రోడ్ వేయాలన్నా, డ్రైనేజీలు వేయాలన్నా, కవర్లు తీయాలన్నా, మెయింటెనెన్స్ పనులు ఏవి చేయాలన్నా మా యొక్క వెనుకబడిన కాంట్రాక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. ఏ ప్రాజెక్టులు వాళ్ళు కానీ, ఏ పెద్ద కాంట్రాక్టర్ కానీ, స్పెషల్ కాంట్రాక్టర్ కానీ కూడా చేయలేడు. ఎందుకంటే అక్కడ ఉన్న గల్లీల పనులు వాళ్ళు ఈ రేట్లకు చేయరు. కనుక ఇవ్వట్లేదు. బినామీలు ఎవరైతే బీఆర్ఎస్లో బినామీగా చేసిరో, పెద్ద ప్రాజెక్టులు చేసిరో, సిఆర్ఎంబి వర్క్స్ అని పెద్ద బ్రిడ్జిలు కానీ హైదరాబాద్లో కొన్ని వేల కోట్ల రూపాయల బ్రిడ్జిలు స్టార్ట్ చేసిరు. వాళ్లకు ఉన్న జయరాజ్ కెనడీ, ఏసీ ఫైనాన్స్ ఉన్న ఎవరైతే కమిషనర్ ఉన్నారో లోపల మాట్లాడి అధిక వాళ్ళ దగ్గర జయరాజ్ కెనడీ కమిషన్లు తీసుకొని వాళ్ళకు 200 కోట్లు, 500 కోట్లు, వేల కోట్ల రూపాయల జిహెచ్ఎంసీ ఫండ్స్ను వాళ్ళకు రిలీజ్ చేయడం జరిగింది. ఇలా సంవత్సరం పోతా కనీసం కాంట్రాక్టర్లకు ఒక 1500 కోట్లు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు ఇవ్వాలంటే ఇవ్వకుండా అవి అట్లనే పెండింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈ విషయమై కూడా ఉన్న ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని గురించి తెలుసుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటని చెప్పి మేము మరి కాంట్రాక్టర్ల అసోసియేషన్ అందరం జతయి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాకు మరి ఆంధ్రోలు అంటని చెప్పి ఆంధ్రోలో ఎలదెంగినరు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాక మాకు నెలకే బిల్లులు పడుతున్నాయి. మరి తెలంగాణ వచ్చినాక ఇంటికి ఒక జాబ్ ఇస్తా అంటని చెప్పి కేసీఆర్ ఎక్కి తెలంగాణ వచ్చినాక ఒకరొకరికి తెడ్డు చూపుట వచ్చిండు.
ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 నెలలకు పడుతున్నాయి, రెండోసారి 6 నెలలకు అయింది, ఆ తర్వాత 8 నెలలు, ఇప్పుడు సంవత్సరం అయింది. కేసీఆర్ ఇదా అదా రేపిస్తా మాపిస్తా అంట చెప్పి మేఘా కృష్ణారెడ్డి బడ కాంట్రాక్టర్ కు మిషన్ భగీరథల కోట్లు ఇస్తున్నాడు. ఇదే జయరాజు కెనడి. ఇంకొకటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకర్తీయ కానీ, ఆర్ఎండి కానీ, ఇంట్లో కొన్ని జిహెచ్ఎంసీల పెద్ద పెద్ద ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ కానీ ఎవరైతే కమిషన్ ఇస్తారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు రాత్రి రిలీజ్ అవుతున్నాయి. కానీ మా దగ్గర చూస్తే నిద్ర లేదు. మరి మా దగ్గర మేము అడవి కూలీలో లేక తయారైన కాంట్రాక్టర్ చేసి పేరుకేమో కాంట్రాక్టరు, మరి మా ఇంటికి పోతేనేమో బియ్యం లేని పరిస్థితి వచ్చింది. మా తాన చేసిన వాళ్ళకు మేము ఏమి ఇస్తాము, చాలా ఇబ్బందులు ఉన్నవి. మరి ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక కొద్దిగా మనకేమైనా ఇస్తాడేమో, యువకుడు కాదంటని చెప్పి ఆశపడ్డాము. కానీ ఆయన కూడా అదే దారిలో వస్తున్నాడు. ఆయి బాయ్ అంటాడు. ఏదో మొన్న 770 కోట్లే ఉంటే నేను ఏదో చేస్తాడు. అవి మొత్తం ఫస్ట్ తారీఖున అందరికి జీతాలు ఇచ్చేసిండు. మరి వాళ్ళకి సీట్లు ఉన్న వాళ్ళకు, ఏసీలో గదులలో ఉన్న వాళ్ళకి ఏమో జీతాలు ఇస్తారంట. మరి మేము కష్టపడి జిహెచ్ఎంసీలో ఓపెన్ డ్రైన్లలో పనిచేసిన వాళ్ళం, మాకేమో డబ్బులు ఇయ్యారంట. ఇది ఎక్కడి న్యాయము? ఇది మాత్రం ఇప్పుడు ఆయననేమో నిండా ముంచిండు, ఈయన చలి లేకుండా మూస్తుండు. తడిగుడ్డలు పెట్టి గొంతు కోసేటట్టుంది రేవంత్ రెడ్డి కూడా. ఓడదాటిన దగ్గర ఓడమల్లాయ, ఓడదాటినాక బోడమల్లాయ అంటున్నాడు. ఆయన ఎక్కక ముందు ఇదోటి అదోటి చెప్పిండు, అది ఇస్తా ఇది ఇస్తా 6 గ్యారెంటీలు అన్న కాదు. ఈయన కూడా ఏం చేసే పరిస్థితి లేదు. మా మీద కాంట్రాక్టులను దయదలిచి రేవంత్ రెడ్డి నువ్వు కరెక్ట్ గా యువకుని కాబట్టి నీకు ముందు ఫ్యూచర్ ఉండాలంటే జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని సత్వరమే నీవు మమ్మల్ని ఏదో ఒక దారికి ఒడ్డుకు చేస్తేనే నిన్ను ఏమైనా కానీ మేము రేపు నమ్మే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ వర్కులు ఏమో తొందరగా మేము మొదలు పెడతాం. మా పండుగల కన్నా ఇచ్చేటాటు చెయ్యా, నీ యువకునివి. మరి నీవు కూడా ఇట్లా అయినావు అనుకో, ఇంకా నీవు అందరూ ఆంధ్రోలు అన్నారు కానీ అసలు ఆంధ్రోలు మీరే అవతారం ఎత్తినరు. మరి ఎవరైతే బడ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే కోట్లు ఇచ్చేస్తున్నారు. కానీ మాకు అరే 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చేసిన 10 లక్షల బిల్లులు కూడా వేయలేకపోతున్నారు. అంటే ఇంత దారుణం ఎక్కడ పోతుంది ఈ తెలంగాణ? 18,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది, ఇలా 6 లక్షల కోట్లకి ఎట్లా పోయింది? వీళ్ళ ముందర ఉన్న ముఖ్యమంత్రులు మరి వాళ్ళందరూ ఇదే అప్పులు చేస్తే ఇటుకెళ్ళి మనకు భూములే మిగిలవు. యూనివర్సిటీ ఉండకపోవు, ఉస్మాన్ యూనివర్సిటీ ఉండకపోవు, మొత్తం అమ్ముకుందరు. నిజాం అన్నారు కానీ నిజాం కొద్ది ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నిజాం పరిపాలన అంత కొద్ది ఎక్కువ ఉండి ఉన్న భూములు. అందుకు మా అవిన దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు నీవు ఎట్లన్నా చేసి స్పందించి మాకు నీవు కొంచెం చాణిచ్చ దగ్గర కొద్దిగా ఇచ్చి పండుగలకు ఆదుకోవయ్యా. ఆదుకుంటే నీ ఎమ్మడి మేము ఉంటాం. రాత్రి పగులు మీరు ఏం చెప్పినా మీ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పారకాల లెక్క చూస్తున్నారు, మరి అధ్వానంగా చూడకున్నారని మా ఒక్క వినతి. Thank you.